మీ అందరికి నమస్కారం. నాకు వాళ్ళు ఏదన్నా చెప్తేనే అంటగాని నాకు అనరాదు. బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో గంగవ్వపై అనేక రకాల వార్తలు చెక్కేళ్లు కొట్టేస్తూ ఉన్నాయి. గంగవ్వకు ఆరోగ్యం బాగానే ఉందని, బిగ్ బాస్ టీం విషయంలో నాగార్జున విషయంలో గంగవ్వ బాగా నెగిటివ్ అయ్యారని, అందుకనే ఉన్నట్టుండి గంగవ్వను బయటికి పంపించేశారంటూ కొంతమంది బిగ్ బాస్ రివ్యూవర్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ బయటికి వచ్చిన తర్వాత స్టేజ్ పైకి కూడా పిలవలేదు నాగార్జున. అసలు స్టేజ్ పైకి నాగార్జున ఎందుకు పిలవలేదు అని లోతుగా వెళ్తే కొంతమంది రివ్యూవర్ చెప్తున్న విషయాలు ఏంటంటే, గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన కూతురికి ఇల్లు కట్టించి ఇస్తానంటేనే ఇక్కడి నుంచి బయటికి వెళ్తా అంటూ అలరి చేసిందని, నాగార్జున గారికి తన కూతురికి ఇల్లు కట్టించి ఇమ్మని ఒత్తిడి చేశారని, అందుకనే బిగ్ బాస్ విషయంలో నాగార్జున విషయంలో గంగవ్వ బాగా నెగిటివ్ అయ్యారని, అందుకనే బయటికి వచ్చిన తర్వాత గంగవ్వని స్టేజ్ పై కూడా నాగార్జున గారు రానివ్వలేదని అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కేళ్లు కొట్టేస్తూ ఉన్నాయి. అయితే గంగవ్వ ఇంతకు ముందు సీజన్ లో బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు, రీసెంట్ గా బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు చాలా తేడా కనిపించింది. గంగవ్వకి వాళ్ళ టీం బాగా ప్రిపేర్ చేసి ఎక్కడ ఏం మాట్లాడాలి, టైటిల్ ని ఎలా కొట్టాలి, ఇలాంటి బిగ్ బాస్ లో ఉన్న చిన్న చిన్న కండిషన్స్ అన్ని కూడా గంగవ్వకు వాళ్ళ టీం బాగా ప్రిపేర్ చేసి, నువ్వు ఎలాగైనా ఈసారి బిగ్ బాస్ టైటిల్ కొట్టాలి అని పకడ్బందీగా ప్లాన్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించినట్లు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి గంగవ్వ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా పొరపాటున ఎవరైనా నామినేట్ చేసినా కూడా గంగవ్వ బాగా పానిక్ అయిపోయి, నాగార్జున గారు నన్ను ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పండి, అలా నామినేట్ చేస్తే నాకు భయం వేస్తుందంటూ ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వరకు ఉండాలి, ప్రైజ్ మనీ 20 lakhs 30 lakhs తీసుకుని బయటికి రావాలని పకడ్బందీగా ప్లాన్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినట్టు కొంచెం గంగవ్వ ప్రవర్తన కూడా అలానే కనిపిస్తూ ఉంది. గంగవ్వ ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ కూడా 60 ఏళ్ల వయసు బామ్మ అంటే ఆ మాత్రం చెయ్యిలు కాలు కొంచెం మంటలు రావడం కామన్. పొద్దున్న వస్తే సాయంత్రానికి తగ్గిపోతాయి. అలా అని బిగ్ బాస్ హౌస్ నుంచి సడన్ గా బయటికి పంపించేసి స్టేజ్ పై కూడా రానివ్వకుండా కావాలనే బిగ్ బాస్ టీం పకడ్బందీగా ప్లాన్ చేసి ఎలాగైనా ఈ వారం గంగవ్వని బయటికి పంపించేద్దామని ఫిక్స్ అయినట్టుంది. అందుకనే సడన్ గా ఉన్నట్టుండి గంగవ్వను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేశారు. రీసెంట్ టైమ్స్ లో గంగవ్వ గేమ్ కూడా అంతగా ఏం లేదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లుగా. గంగవ్వ ఎక్కడ గేమ్ కాదు కదా, మాటలతో కూడా హౌస్ లో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు. గంగవ్వ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్లుగా ఉంది బిగ్ బాస్ హౌస్. దీంతో 2-3 వారాలు చూసిన బిగ్ బాస్ కి చిరాకు వచ్చి ఇక ఉన్నా లాభం లేదంటూ గంగవ్వని బయటికి పంపించినట్టు తెలుస్తోంది.